వికసిత్ భారత్ దిశగా దేశం మైనింగ్ రంగం మరింత పురోగతి సాధించనుందన్నారు బీజేపీ నేతలు. దేశ చరిత్రలో ఆఫ్ షోర్ మైనింగ్ లో ఓ కొత్త అధ్యాయం ప్రారంభం కానుందన్నారు. కారు షెడ్ లో ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ రహస్య బంధం అందరికీ తెలుసని ఆరోపించారు. సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ హాస్టల్స్ గా మారాయన్నారు. దేశ చరిత్రలో ఆఫ్షోర్ మైనింగ్ లో ఓ కొత్త అధ్యయనం ప్రారంభం కానుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. బ్లూ ఎకానమీ ద్వారా గ్రీనర్ ప్లానెట్ సాధ్యమని మోదీ తరచూ చెబుతారన్నారు. దేశంలో 21 లక్షల ఎకరాల్లో ఆఫ్షోర్ మినరల్ కెపాసిటీని ఎక్స్ప్లోర్ చేశామన్నారు. దీని ద్వారా వికసిత్ భారత్ దిశగా దేశం మైనింగ్ రంగం మరింత పురోగతి సాధించనుందన్నారు కిషన్ రెడ్డి. भारत सरकार माइनिंग मिनिस्ट्री के द्वारा आज लगभग 13 ऑफशोर ब्लॉक्स का ऑक्शन का शुरू किया है. आज भारत का माइनिंग सेक्टर के इतिहास में ये पहला सेगमेंट है, ये पहला हिस्टोरिकल इनिशिएटिव है. आज इस इनिशिएटिव के द्वारा जो अनलॉकिंग ब्लू इकोनॉमी के नाम पर हम 13 ब्लॉक्स को आज యాక్షన్ में लगाया. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పురుగుల అన్నం తిని హాస్పిటల్ పాలయ్యారని ఆరోపించారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. కాంగ్రెస్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేలా బీసీ చైతన్య యాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు బూర నర్సయ్య గౌడ్. ప్రతి సంవత్సరం బీసీల సంక్షేమానికి 20,000 కోట్లు, 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల అని ప్రకటించారు. కానీ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు పురుగుల అన్నం తిని, కలుషిత అన్నం తిని హాస్పిటల్ పాలవుతున్నారు. అవసరమైతే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా బీసీ చైతన్య యాత్ర కూడా నిర్వహిస్తామని హెచ్చరిస్తూ మరోసారి వారికి ధన్యవాదాలు తెలియదు. కోర్టు మొట్టికాయలు వేస్తే కానీ సీఎం రేవంత్ రెడ్డిలో చలనం రాలేదన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. సంక్షేమ హాస్టళ్లు అన్ని సంక్షోభ హాస్టల్స్ లా మారాయని ఆరోపించారు. హాస్టల్ పిల్లల ఫుడ్ పాయిజన్ కేసులో కుట్రకోణం ఉందని మంత్రి సీతక్క చెప్పడం బాధ్యతారాహిత్యమన్నారు. పిల్లలు చనిపోయేదాకా కుట్రకోణం బయట పెట్టరా అంటూ ప్రశ్నించారు. 38 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనాయి. 38 గురుకులాలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 886 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఇంతకంటే డాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నా. సోనియా కుటుంబానికి ఊడిగం చేసేందుకే సరిపోతుంది. పేద ప్రజల గురించి ఆలోచన చేయడానికి నీకు టైం సరిపోదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించేవి రైతు మోసాల ఉత్సవాలన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరుతో 9 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. పవర్లోకి వచ్చి ఏడాది పూర్తయినా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కడం లేదన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, మీకు కొంచెమన్నా సిగ్గు ఉంటే, కొంచెమన్నా 2 సంవత్సరాల క్రితం ఏ రాహుల్ గాంధీ గారిని అయితే తీసుకొచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ చేయించినారో, ఇవాళ మళ్ళా అదే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వారితోటి తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా క్షమాపణ చెప్పించి మీరు విజయోత్సవాలు చేసుకోవాలి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ముగిసింది. ఒక్కో స్థానం నుంచి 3 పేర్లను అధిష్టానానికి సిఫార్సు చేసింది రాష్ట్ర నాయకత్వం. అధిష్టానం నుంచి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు నేతలు. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీలోనూ నేతల మధ్య పోటీ ఎక్కువగానే ఉంది. 2-3 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది.